రోజులు 6 రోజులు మహిమకరంగా జరిగాయి. 7 రోజు సేవకుల కూటం. ఆ సేవకుల కూటంలో నేనేమనుకున్నానంటే ఒక 15-20 మంది వస్తారులే, ఒక 25 మంది అనుకున్నాను. కానీ 40 మంది పైగానే వచ్చారు. దేవునికి స్తోత్రం. నిజంగా నేను అంతగా 40 మంది వస్తారని ఒక మాట మాత్రం చెప్పాను. అయ్యా, మంచి దైవజనులు మన వద్దలోకి వస్తున్నారు, ఈ నెల మా వద్ద సమావేశపోవటం రండి, ఈ సంవత్సరంలో చివరి నెల కదా అని అడిగినప్పుడు అందరూ నన్ను ప్రేమించి నిజంగా మహిమకరంగా జరిగించి అందరూ బట్టి దేవునికి మాత్రమే మహిమ కలగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, మరి ఈ 7 రోజుల యొక్క ప్రార్థనలు, మరి సేవకులకు భోజనాలు, మరి అక్క అడగంగానే సేవ అక్క ముందుకు వచ్చి ఆ తర్వాత మనం అనుకుంటుండగానే 6వ రోజు 2వ రోజు 6వ రోజు అంటే అనుకుంటున్నాం మాటలు రేపు ఎవరు చేయాలి అనగానే మన సౌజన్య శిరీష వాళ్ళిద్దరు మేము చేస్తామంటే మేము చేస్తాం, మీరిద్దరు కలిసి చేయండి అమ్మా. అలా అట్లా అయిపోయింది. ఆ తర్వాత భోజనాలకైతే నేను ఎలా చేస్తానో నాకైతే తెలియదు. అక్క ఎప్పుడో అనుకున్న అర్పణ ఇస్తానని ఎవరు అక్క పేరు మర్చిపో జోస్న అక్క అర్పణ మొదటి పెన్షన్ మొదటి పెన్షన్ నేను దేవుని మందిరానికి ఇవ్వాలని తీర్మానం చేసుకున్న. ఆ రోజు మొదటి పెన్షన్ వచ్చింది కానీ 2000 వచ్చినాయి. నేను నా డబ్బులు కూడా లేవన్నా, మొత్తం కలిపి నా దగ్గర ఇద్దామంటే మొదలు కూడా లేవని తీసుకొని ప్రార్థన చేసి నాకు ఇచ్చావు. దేవునికి ఇచ్చావా లేదా? మొదటి అర్పణ ఇచ్చానన్నా. ప్రార్థన చేసి మళ్ళీ ఇచ్చేసి మొదలు పాడుకో. దేవుడు చూశాడు నీ ఇచ్చిన అర్పణ. నీ ఇచ్చిన అర్పణ ఎవరు చూశారు? నువ్వు 100 ఇచ్చినా 200 ఇచ్చిన అర్పణ దేవుడు చూశాడని మరలా దేవుని కానుక దేవుని నుండి మరలా అమ్మను ఇచ్చేసా. ఆ 2000 2కు 2 వచ్చింది. దేవునికి స్తోత్రం. మరలా కానుక ఇచ్చేసి చేతులు పెట్టి అట్లా ఆ ప్రార్థన రోజు తలా కొద్దిగా చేయి కొద్దిగి భోజనాలకి తలా కొద్దిగా చేతులు పెంచాను. నిజంగా నేను ఇలా జరిగింది అనుకోలేదు. దేవునికి స్తోత్రం. నేను ఆ సంవత్సరం ఒకసారి కూడా పెట్టాలనిపించింది నాకు. ఆ రోజు నుంచి ఏదైనా మా పిల్లలు దేవుని పిల్లలు ఒక మాట అనుకుంటే చేస్తారు. మన శిల్పంలో అనుకుంటే ఖచ్చితంగా ఆ పనిని చేస్తారు. అందరి బట్టి కూడా దేవునికి నేను రుణస్తుడా. మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కృతజ్ఞత కూటం పెట్టుకున్నాం మళ్ళా దేవుడు చేసిన వేలుని బట్టి ఒకరోజు చిన్న గుడికి పెట్టుకున్నాం. సంఘంలో కానీ బయట కానీ ఒకరోజు ఒక సేవకుని పిలుచుకొని మనం సంఘం అంతా కూర్చొని ఆనందంతో గడుపుతాం ఆ రోజు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు ఇంకా మరి ప్రార్థన చేయండి. ఈ బండలు వేసే కంటే వెనక పోస్టులు పోయాలి, బిగ్గు పోయాలి. రేపు జనవరి కల్లా పోస్టుల మీద రేకులు వేయాలి. ఆశతో ఎదురు చూస్తా ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా నా ఆశను దేవుడు తీరుస్తాడు. ఆ రీతిగానే మరి ఈ స్థలం కొలతలు కొలవకుండా మన రాళ్ళు లేవు. ఆ రాళ్ళు లేపిద్దాం అనుకుంటున్నాను. చుట్టూరు ఒక బండరాయి గోడలాగా అంటే బండరాయి కడతానికి దాని కొరకు ప్రార్థించి చాలా మందిరము చాలా అవసరాలు ఉన్నాయి. మందిరానికి అవసరతలు ఉన్నాయి. మీరు కేవలము ప్రార్థించండి. ఏం చేయాలి? ప్రార్థన. ఈ ప్రార్థన అనే దేవుని సన్నిధిలో పెట్టుబడి పెట్టండి. మీరు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నప్పుడల్లా సంఘాన్ని గురించి ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాన్నావు ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుడు తన వాక్కును పంపుతాడు. దేవునికి స్తోత్రం. తన ప్రజలను దర్శిస్తాడు.
ఎక్కడి నుండి ఎటు నుండి మరి ఈ 7వ రోజు సేవకులు పోవటం మహిమకరంగా జరగటానికి మా బిడ్డలందరినీ దేవుడు ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం. సమృద్ధి ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అలా సమృద్ధిగా ఈ జనవరి 1 రోజు ఒకవేళ అంటే 2 ఆలోచనలు ఉన్న పోస్టులు పోసిన ఆ పోస్టుల మధ్యలో చుట్టూ దళాలు కట్టుకొని కట్టనలాగా కట్టుకొని ఆరాధన అయినా ఖచ్చితంగా అక్కడ చేయాలని ప్రభువా, నేను ఖచ్చితంగా జనవరి 1 ఆ ఖాళీ స్థలంలోనే ఆరాధన మహిమకరం జరిగించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. నాకైతే చాలా సంతోషం. కనుక చిన్న మాటను చదువుకు ఈరోజు వర్తమానం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక మాటను నాకు తెలియజేస్తాడు. చూపించాడు చదువుతున్నప్పుడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఏమంటే, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని చూడండి, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము చూడండి 4-6 వచనాన్ని మీరు చూడగలిగితే ఒక మాటను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు మీకు నేను చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. చప్పుడు కొడుతూ దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చేతిలో ఉన్నామంటే మనమందరము దేవుని చేతిలో ఉన్నాము. దేవుని చేతిలో ఉన్న మన జీవితము ఆశీర్వాదకరముగా మార్చబడాలి. ఇశ్రాయేలు ప్రజల జీవితం కూడా ఎలా ఉంది ఈ సందర్భంలో అంటే, శోధనల మధ్యలో ఉంది, వేదనల మధ్యలో ఉంది, బంధకములో శత్రుల చేతిలో బంధించబడి ఉంది. ఇటేమో దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఇశ్రాయేలు ప్రజల జీవితమేమో ఎలాగుంది? శోధనల మధ్యలో ఉంది, ఇరుకుల మధ్యలో ఉంది, వేదనల మధ్యలో ఉంది, అవమానాల మధ్యలో ఉంది, కన్నీటి మయములో ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నారు. అక్కడ మీరు 5వ వచనం మీరు చూస్తే అక్కడ రాయబడి చూడండి, అంతగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన. ఒక మనుషుడు మాట్లాడట్లేదు. రోడ్డును పోయే ఏ వ్యక్తి కూడా ఇశ్రాయేలు ప్రజలను పిలిచి ఇలాగ మాట్లాడట్లేదు. ఏమనంటే, మీరు నా చేతిలో ఉన్నారు. ఎవరన్నా మాట్లాడతారా చెప్పండి ఆ మాట? బాధలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా వచ్చి, అమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను, నీకేం కావాలి చెప్పు, సమస్తమును కూడా నేను భరిస్తానన్నా నాదుడు ఎవడైనా ఉన్నాడా ఈ లోకములో? ఎవడు లేడు. ఎవడున్నాడు ఈ లోకములో అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాడు. దేవుడు మనలను అన్యాయస్తుడుగా మనలను విడిచిపెట్టే దేవుడు కాడు. మరి ఎలాంటి దేవుడు మన దేవుడు అంటే, మనం పాపములో ఉన్న వేదనలు చూడండి. ఇశ్రాయేలు ప్రజల జీవితం ఎందుకు అలాగా మార్చబడిందంటే చూడండి, ఆ 8వ వచనం చూడండి. 8వ వచనం అంటాడు, ఏ జనము గురించి నేను చెప్పితునో
ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గురించి దేవుడే మన ఎడల సంతాపపడే సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ అంటున్నాడు కదా, ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే చెడు నడకలోనికి నడుచుతా ఉన్నారు. దేవుని ఆరాధించవలసిన ప్రజలు, దేవుని స్తుతించవలసిన ప్రజలు, దేవుని గణపరచవలసిన ప్రజలు దేవుని సన్నిధిని విడిచి వారి సొంత ఆలోచనల చేత, వారి సొంత ప్రణాళికల చేత, వారి సొంత ఉద్దేశాలను నెరవేర్చడానికి ఏమయ్యారు అంటే చెడుతనమును వారి జీవితంలో ఆహ్వానం చేశారు. ఎప్పుడైతే చెడుతనం వారి హృదయంలోనికి వచ్చేసిందో వెంటనే వారి జీవితము ప్రియులారా రాను రాను ఏమైపోయిందంటే శత్రువుల చేతికి అప్పగించబడుతా ఉన్నారు. శత్రువుల చేతికి అప్పగించడమే కాదు కానీ దరిద్రతను అనుభవించడానికి ప్రారంభమైంది. నిందలు రావటం అనం ప్రారంభమైంది. ఎప్పుడైతే దేవుని సన్నిధి విడిచిపెడతా ఉన్నారో అప్పుడు వారి జీవితంలో పాపం వచ్చేసింది. పాపం అంటే ఏంటి చెప్పండి? ఆజ్ఞ అతిక్రమమే. ఏదో పాపం అని చేయవలసల్లా, ఏదో మనము శరీర సంబంధమైన పాపము చేయవలసిన పని లేదు. దేవుని వాక్యానికి భిన్నముగా మనం జీవించడమే పాపం. దేవునికి అవిధేయతగా, దేవునికి దూరముగా బ్రతకడమే పాపం. ఆ పాపములోనే ఇంకో పాపము వస్తుంది. చూడండి, ఒక ఇల్లు శుభ్రము చేయబడి ఆ ఇంటిలో ఏ అపవిత్రత లేకుండా శుభ్రము చేయబడిన తర్వాత ఆ ఇల్లు విడిచిపోయిన ఒక అపవిత్ర ఆత్మను చెప్పండి, సౌండ్ దగ్గర శాంతి దగ్గర అపవిత్ర ఆత్మ ఏమైంది చెప్పండి? మరలా వచ్చింది, ఆ ప్రాంతానికి వచ్చింది. ఆ ప్రాంతానికి వచ్చి ఏమైంది? చూసింది ఆ ఇల్లు. ఆ ఇంటిలో ఏమి లేదు చెప్పండి? కొద్దిగా ఆ ఇంటిలో ఏమి లేదు? దేవుని సన్నిధి లేదు, ప్రార్థనా జీవితము లేదు, విశ్వాసము లేదు, దేవుడి మీద ఆధారపడటము లేక చూసి తాను వెళ్ళిపోయి మరొక 7 దెయ్యములను ఆ ఇంటిలోనికి తీసుకొచ్చి మునపటి ఇల్లు కంటే ఆ ఇల్లు మరీ భయంకరమైన శాతాను శక్తులతో ఆ ఇల్లంతా నింపబడింది. ఒక్కొక్క శాతాను శక్తి ఎలాంటిదంటే ఒక్కొక్క దయ్యము ఒక్కొక్క బలహీనతలను గురి చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు అంటే మరొక మాటలు చూడండి, ఆ 10వ వచనంలో రాయబడిన ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన చూడండి. అట్లంటండి, దేవుని మాట వింటున్నా, దేవుని వాక్యము మన చెవులో పడుతున్నా, ఇలాగుండు, ఇలాగ చేయి, ఇలాగ నడువు అని చెబుతున్నా ఇశ్రాయేలు ప్రజలు ఏమవుతున్నారంట? దేవుని మాటను పెడచెవిని పెడుతున్నారు. దేవుడు చెప్పిన మాట, నాతో చెప్పిన మాట ఏంటంటే సంఘం ఎడల నేను చేసిన ఆ దేవుడి దగ్గర చేస్తున్న ప్రార్థన, ఆ ఏడుపు, ఆ రోదన, ఆ మూలుగులను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏమంటే ఒక 3 దినాలు ఒక ఉపవాస ప్రార్థన పెట్టాను. మళ్ళీ అడుగుతున్నానయ్యా, డేటు నాకు సరైన డేటు కన్ఫర్మ్ చేయమని ప్రార్థన చేస్తా ఉంటే 5 రోజులు పెడుతున్నా అని అడుగుతా ఉన్నాను. కాదు, ఇంకా పెట్టాలి, ఇంకా 2 రోజులు అంటాను. 7వ రోజు సంపూర్ణం చేస్తానయ్యా, నేను ఎక్కువ రోజులు ఉండలేనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటను బట్టి
దేవుని సన్నిధిలో మనం నడవగలిగితే ప్రియులారా, దేవుడు మన జీవితాన్ని బాగు చేసే దేవుడు. ఇదిగో మన జీవితంలో ఏ కీడు రాకుండా తన వాక్కులను మన ఎదుట ఉంచి తన వాక్కు ఖడ్గము చేత సాతానును ఎదిరించి సాతానును ఓడించి మనకు జయ జీవితాన్ని కలుగజేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే పాట ఒక పాట ఉంది, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి రాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటకు మనము విధేయత చూపగలిగితే దేవుడు మనలను బాగు చేస్తాడు. ఏ కీడు రాకుండా ఆయన మనలను ఉద్ధరిస్తాడు. అందుకని చూడండి, ఆ 11వ వచనములో అంటాడు, ఇది యెహోవా సెలవిచ్చిన కాబట్టి నువ్వు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ మీదకి తెచ్చుటకై నేను కీడు సంకల్పించుచున్నాను, మీకు విరోధముగా యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కబరుచుకోండి. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయమును చొప్పున ప్రవర్తించు. ప్రజలు చూడండి అంతగా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. దేవుని వాక్యం ఎలాంటిదంటే మనం సరి చేసేది, వింటున్నా నీకు చెప్తున్నా నాన్ను కూడా ఏం చేస్తుంది, సరి చేస్తుంది. వాక్యం చెప్తున్నప్పుడు నేనంత పరిశుద్ధుడని కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి అర్హతను బట్టి మీ ఎదుటనే నిలబడుతా ఉన్నాను. దేవుడు నన్ను పిలిచి నాకు అప్పగించిన పనిని బట్టి నేను మీ ఎదుట నిలబడుతున్నా. దేవుని యొక్క మాటకు నువ్వు లోబడితే దేవుడు కూడా నిన్ను దర్శిస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. నిన్ను ఉట్టికినే విడిచిపెట్టే దేవుడు కాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆ స్థితిలోనికి వెళ్ళిపోయారు, ఓటికుండగా మార్చబడ్డారు, బలహీనమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. వారి స్థితిగతులన్నీ మార్చబడుతూ ఉన్నాయి. నిందల మధ్యలోనికి, అవమానాల మధ్యలోనికి వెలివేయబడిన అనుభవం, కన్నీటి అనుభవం, రోదన, ఆర్థికమైన పరిస్థితులు. ఇశ్రాయేలు ప్రజలందరూ కన్నీరు మున్నులై దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే దేవుని వాక్యం ఆయనకి వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతాం. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో ఏ కీడు ఏ అపాయం అనేది రానికుండా ఉండాలి అంటే మొదటిగా మీ ప్రవర్తనను సరి చేసి. అందుకనే చూడండి అక్కడ మరి ఆ 11వ వచనం కూడా అంటాడు. నిజంగా నేను ఈ అధ్యాయం చదువుతా ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడుతూ చూపిస్తా వచ్చాడు. వచ్చిన చూపిస్తున్నప్పుడు నిజంగా ఇశ్రాయేలు ప్రజల్లో ఇంత భయంకరమైన వారు ఉన్నారా? దేవుని పిల్లలమని చెప్పుకొనుచు, దేవుని ద్వారా దీవించబడినామని చెప్పుకొనుచు, వారి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా అని ఆలోచన కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి వాళ్ళు ఏమయ్యారంటే 13వ వచనం అంటాడు, 13వ వచనం, కావున యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు,
అమ్మా 13 తల్లి. కావున ఆ యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ అన్యజనులను అడిగి తెలుసుకొనుడి. ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? అన్యజనుడు. నిన్ను ఎరగని జనం దగ్గరికి వెళ్ళి అడుగు. ఏమని అడగమంటున్నాడు? ఇంటి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినినా ఇశ్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసింది. పంట మీద హిమముండుట మానునా, దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా. అయితే నా ప్రజలు నన్ను మర్చి ఉన్నారు. మీరు బైబిల్ గ్రంథములో మీరు పెన్ను పెట్టుకొని అక్కడ అండర్లైన్. దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితములో ఆరోగ్యమును, క్షేమాన్ని, సమృద్ధిని, దీవెనలను, నిందలు, అవమానాలు లేకుండా ఎందుకురా ఇశ్రాయేలు ప్రజలు ఈ రీతిలో ఉన్నారంటే, ఒకటి ఏమంట, వారు ఆలోచన చొప్పున నడుచుకుంటూ వారికి మూర్ఖ స్వభావం చొప్పున ప్రవర్తించుటమే కాదు గాని అక్కడ రాశాడు ఏమని 15వ వచనములో, అయితే నా ప్రజలు నన్ను మర్చిపోయారు. ఎంతటి దౌర్భాగ్యం! ఒక తండ్రిని, ఒక తల్లిని కన్న కొడుకు మర్చిపోతాడా? కన్న కూతురు మర్చిపోద్దా? కొడుకైనా మర్చిపోతాడేమో కానీ కూతురు మాత్రం మర్చిపోదు. ఎందుకని? ఆమె కూడా తల్లే కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లే. ఆడ కూతురు ఇప్పుడు తల్లే. కూతురు ఎంత స్థానంలో ఉన్నా కొద్ది రోజులే కదండి. ఆ తర్వాత ఒకరికి భార్య అవ్వాలి. ఒకరికి భార్య అయిన తర్వాత, ఒకరికి సంతానం కలిగిన తర్వాత తల్లి ప్రేమ గుర్తుకొస్తుంది. తల్లి తనను ఎలా చూసిందో, ఎలా పెంచిందో, ఎలా నడిపించిందో, తన పిల్లలను కూడా అలాగనే మా అమ్మ ఇలాగ పెంచింది, ఇలాగ చేసింది, ఇలాగ చేయబట్టే కదా నేను ఈరోజు ఇంత మంచి స్థానంలో దేవుడు నాకు సహాయం చేశాడు. నా బిడ్డలను కూడా ఎలా పెంచుకోవాలి? ఒక పద్ధతిలో పెంచాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అలాంటి ప్రేమ కలిగిన దేవుని ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? మర్చిపోయారు. మేలు చేసేవాడిని మర్చిపోతే బైబిల్ గ్రంథంలో ఉంది, మేలును మరుచువారులారా మిమ్మలను నేను తొడేళ్లు చీల్చినట్లుగా నేను మిమ్మలను చేసిన మేలుకు తగినట్లుగా. దేవుడు మన జీవితంలో చేసిన మేలుకు తగినట్లుగా మనం నడవకపోతే దేవుని ఉగ్రత మన మీదకు వస్తుంది. దేవుని ఉగ్రతకు పాత్రలుగా ఉండటానికి దేవుని పిల్లలుగా అవ్వాల్సిన పని లేదు. మరి దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలందరూ మార్గం విడిచారు, మూర్ఖ స్వభావంతో ఉన్నారు. దేవుని మరిచటమే కాదు, దేవుని మాట కూడా నిర్లక్ష్యము చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరముగా బ్రతుకుతున్నా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? చెప్పండి, ఏమన్నాడు? ఓ ఇశ్రాయేలు, కుమ్మరి చేతిలో మన్ను ఉన్నట్టుగా ఓ ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలందరేమో దేవునికి దూరముగా ఉన్నారు, దేవుని మాట పెడచెవిన పట్టాడు, దేవునికి లోబడట్లేదు, దేవుని ఆజ్ఞకు అంగీకరించట్లేదు, నడవట్లేదు, ప్రవర్తన మార్చుకోవట్లేదు. కానీ వీళ్ళు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుంటే దేవుడు అంటున్నాడు, అరే మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి ప్రేమ అంటే
కొడుకు ఎంత దుర్మార్గుడైనా, కూతురు ఎంత దుర్మార్గపు పనులు చేసినా తల్లిదండ్రుల ప్రేమ అది విడిచిపెట్టే ప్రేమ. ఎంతటి ప్రేమ అంటే, మనం సంతానం వస్తున్నప్పటికీ వారు కలిగిన బిడ్డలను ఏం చేస్తారు? ఇది పిచ్చిది, చిన్నది, ఇంకా జ్ఞానం రాలేదా తల్లి, వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఏమంటుంది? ఇది పిచ్చిదేమ్మా, అది పెద్దోడు కొంచెం కాలేదు, కానీ చిన్నదే, మరి దాని విషయంలో ఈ వయసులో కూడా దాని గురించి ఆలోచన. ఎంతటి ప్రేమ అంటే, అందుకని బైబిల్లో ఉంది, తల్లి అయినా మరిచినను తండ్రి అయినా నేను చేయి విడిస్తానే, నేను విడవను. చప్పుడు పడుతూ దేవుడు ఎంతటి ప్రేమకి దౌర్భాగ్యులమై ఉండగానే, పాపులుగా ఉండగానే, మనము దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నా, దేవుని సన్నిధి, దేవుని మాటలు వినకపోతున్నా, నిజంగా దేవుడి పిల్లరా, దేవుడు వల్ల ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఆయన తన ప్రాణము పెట్టేంతగా ప్రేమిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎనలేని తన ప్రేమ, ఎనలేని తన కృపను మన ఎడల కనబరుస్తా ఉన్నాడు. మనం ఎంత దుర్మార్గంగా నడుస్తున్నా, ఈరోజు ఆయన మాట వినకపోయినా, మనం వెళ్ళే పనులు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మనం చేసే మార్గం, మనం నడిచే మార్గములు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఏ కీడు రాకుండా, ఏ భయము మన జరిగి చేరనీయకుండా ఆయన మనను కాస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎనలేనిది, ఆయన కృప నిరంతరం మన ఎడల నిలిచిపోయేది. ఒక రోజు ఉండి ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఒక రోజు బాగా దగ్గరగా ఉండి రెండో రోజు దూరం అయ్యే ప్రేమగా. మనము మధ్యలో పోయినా మన ఆత్మ దేవుని సన్నిధిలో చేర్చబడి ఆయనతో యుగ యుగాలు ఉన్నంత వరకు కలిగి ఉండే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమకు హద్దులు లేవు, ఆ ప్రేమకు పరిపక్యాలు లేవు. చిన్న స్థాయి పెద్ద స్థాయి అని లేదు, చిన్నవాడు పెద్దవాడు అని లేదు. ఆయన మాట వినగలిగితే, ఆయన మనం ప్రేమించగలిగితే, ఆయన మనకు లోబడగలిగితే, ఆయన చేతిలో మనం బలమైన సాధనముగా దేవుడు మనను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు 128వ కీర్తన చివరి వచనంలో రాస్తాడు, బలవంతుని చేతిలో బాణల వంటి వారు తమ అమ్ముల పొదులు నింపుకున్న బాణముల వంటి వారు శత్రువుల మీదను పోరాడగలిగిన శక్తి కలిగిన వారుగా ఉంటారంట. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి ఆ మాట, చదవండి. 128వ కీర్తన సారీ చివరి మాట. బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అమ్ముల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధములతో బాధిస్తారంట. కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో, దేవుని చేతిలోనూ ఉంటే దేవుడు నిన్ను ఎలాగా నిలబెడతాడు అంటే, శత్రువులతో వాదించే అభిషేకాన్ని. శత్రువు అనగా ఎవడు అంటే ఈ లోకపు అధికారి. శత్రువు ఎవడనగా నిన్ను బలహీనపరిచే దురాత్మ. శత్రువు ఎవడగా అనగా పిల్లలను గమనించాలి, నీకు కలుగుతున్న ప్రతి పరిస్థితులు శత్రువు యొక్క కుతంత్రములు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ఎదిరించే ఆ శక్తి నువ్వు దేవుని చేతుల్లోకి వస్తేనే వస్తుంది. నువ్వు దేవుని చేతుల్లో లేవనుకోండి, ప్రతి బలహీనతకి ఏమైపోతా చెప్పండి? ఏమైపోతా? బలహీనం అయిపోతా. చిన్న పరిస్థితి వచ్చినా, ఏదైనా బాధ, చిన్న మాట అన్నా కృంగిపోతాం, నిలబడలేం, దేవుని మీద ఆధారపడలేం. ఎందుకు అంటే మనం ఆయన చేతిలో లేము.
దేవుని చేతిలో ఉంటే వీళ్ళారా 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. 2-3 వచనాలు చదివిస్తాను, చదవండి. పరిశుద్ధ గ్రంథములో మనము దేవుని చేతిలో ఉంటే కలిగే మనకు గంభీరమైన కార్యం ఏంటంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమైనను అక్కడ ఆయన చేయజాలకపోయాను. చెప్పండి, ఏం చేసినట్టండి? విశ్వాసమును అంటే స్వస్థత పొందటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేతులు ఎవరిని తాకినాయంట? బలహీనులైన వారిని. చెప్పండి, బలహీనులైన వారిని బలపరచడానికి ఆయన చెయ్యి చాపి స్వస్థతను అనుగ్రహించాడు. ఇదే మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 10-16 ఏముందంటే, ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించి వారి మీద చేతులుంచి వారిని ఆయన చేతులలో ఏముందంట? ఒకటి స్వస్థత వచ్చింది. స్వస్థత అంటే వ్యాధి నిరోధక శక్తి, బలహీనతలో ఉన్న వాడిని బలపరచగలిగిన శక్తి, మరణ బంధకములో నుంచి విడిపించగలిగిన శక్తి, తల నుండి అరిపాదముల వరకు ఏ బలహీనత కలిగినా ఆ బలహీనత ఆయన చేతుల నుండి కలిగింది. ఇంకో ఆయన చేతులలో మనం ఉంటే మనకేం కలిగిందంటే, పసి బిడ్డలను ఆయన ఎత్తుకొని ఏం చేసినట్ట? వారిని ఆశీర్వదించ. నిన్ను ఆయన ఆశీర్వదించబడాలి అంటే నీవు ఆయన చేతులలోనికి వెళ్ళాలి. ఇప్పుడు పెద్దలమైన మనము పొట్టోడు మనం చూడంగానే మన 2 చేతులు చాపుతాం. చెప్పండి, పిల్లలను చూడంగానే ఏం చేస్తాం? అది పెద్దోడే, కొడుకే, పెద్దోడే, పెద్దదే, కూతురే, చేతులు చాపుతావా? ఒకవేళ మమ్మీ ఎత్తుకొని దున్నట్టున్నావు, గేదన్నట్టున్నావు. వాడు నడిచి 5 ఏళ్ళకే ఏమంటా? అమ్మో ఈయన ఎత్తుకొని నడవలే శస్త్రాన్నమ్మా, గేదన్నట్టున్నాడు, ఈ నడవను కూడా నడవడు కదా. కానీ దేవుడు అంట మన వయసు చూడాలి, మన బలము ఎత్తు రావు చూడాలి. కానీ ఆయన చేతుల్లోకి వెళ్ళి మనం ఆయన చేతుల్లోకి వెళ్తే ఆయన మనల్ని ఎత్తుకొని ఆశీర్వదిస్తున్నాడు. తమిళ కొడుకు దేవుని మహిమపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. లోక సువార్త 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 3 నేను గబగబ చూస్తున్నాను, ఏమి వివరించారు, టైం అవుతుంది. అందుకని 10వ అధ్యాయము 3వ వచనంలో ఏమందంటే, తోడేల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకు ఇచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. ఎక్కడ ఉండమన్నాడండి? ఆ ఇంటిలోనే. ఏ ఇంటిలో? ఎక్కడైతే మిమ్మల్ని చేర్చుకుంటుందో ఆ ఇంటికి ఏం చెప్పన్నాడు? సమాధానం. సమాధానం లేని కుటుంబంలోనికి దేవుని సేవకుడు ఆహ్వానం తెలియజేస్తే దేవునికి పెట్టగలిగిన ఆహారం ఏదైనా నువ్వు పెట్టలేవు. కానీ సేవకుడును దేవునిగా భావించి నువ్వు సేవకుడు కానీ నువ్వు ఆతిథ్యం ఇవ్వగలిగితే దేవుడు ఏమన్నాడు? ఆ ఇంటికి
సమాధానం కలిగి. సమాధానం అంటే సేవకుని చేర్చుకున్నా కూడా నీకేమొస్తుంది? సమాధానాన్ని వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఇంకో మాటను చూస్తే 13:13లో అదే చూడండి, 13:13లో ఏముందంటే ఆయన మనలను నిలబెట్టే దేవుడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ ఆ 10వ వచనం నుంచి మీరు 13వ వచనం చదివితే ఒక స్త్రీ అక్కడ మనకు కనబడుతుంది. చూడండి, విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుతున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యమును పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందు ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. చప్పుడు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల ఇక్కడ ఆమెకు దెయ్యము పట్టిందంట. ఎన్నేళ్ళు? 18 ఏళ్ళు దెయ్యము పట్టింది. దెయ్యము పట్టి ఆమె శరీరాన్ని ఏం చేసిందంట? ఆమె నడుము వంచేసిందంటే ఆమె జీవితాన్నే వంచేసింది. ఆమె పైకి చూడలేదు, ఏ పని చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఆమె ఎక్కడుంది అంటే దేవుని చేతులలో ఉండే దేవుని మందిరములోకి వచ్చేసింది. ఆ దేవుని మందిరములో కనిపెట్టి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒకానొక సమయంలో దేవుడు ఆయన ఇచ్చిన సమయంలో ఆ ప్రాంతంలోకి వెళ్ళి బోధిస్తూ ఉన్నప్పుడు, వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు ఆమెను చూశానంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెను చూసి ఆమె పరిస్థితిని గమనించిన దేవుడు ఆమెను పిలిచాడు. ఆమెను పిలవటమే కాదు కానీ ఆమె మీద చేతులు ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆమె మీద చేతులు ఉంచిన వెంటనే ఆమె వంగిపోయిన ఆమె జీవితాన్ని, పడిపోయిన ఆమె బ్రతుకును తిరిగి మరలా లేపి నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరిని అనుకోవచ్చు, మా పరిస్థితులన్నీ తలకిందులైపోయినాయి, మా బ్రతుకే ఒక మాదిరిగా మారిపోయింది, మా జీవితం అనే ఒక శాపముగా, ఇదిగో మా బ్రతుకులే ఒక పరిస్థితులను, ఇదిగో మా జీవితంలో ఆనందము సంతోషము లేదని నీవు బాధపడుతున్నావేమో. నీవు కానీ దేవుని మందిరములో కనిపెట్టగలిగితే, దేవుని మందిరములో నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుడి మీదకు నువ్వు ఆధారపడగలిగితే, ఆయన చేతుల్లోనికి నువ్వు వస్తే పడిపోయిన నీ గుడారమును కూడా ఆయన కట్టగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పడిపోయిన జీవితాలను బాగు చేయగలిగిన దేవుడు, ఇదిగో అనారోగ్యముతో పడి ఉన్న మన బ్రతుకులతో సంపూర్ణ స్వస్థతను కలుగ చేయగలిగిన దేవుడు, ఆయన చేతులలోనికి నువ్వు రాగలిగితే, రావాలి అంటే మొదటిగా ఆయన మాట మనం వినాలి, మన బ్రతుకులను సరి చేసుకోవాలి, మన నడవడికను సరి చేసుకుని ప్రభువుకు మనము లోబడుగా ప్రభు మన జీవితాలను కట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాము, తల వంచి ప్రార్థన చేస్తున్నా. దేవుని చేతిలో నువ్వు రావాలి, నీ బ్రతుకు మార్చబడాలి అనుకుంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మెడవంచని జనాంగముగా ఉండి నిందల మధ్యలో, అవమానాల మధ్యలో బ్రతుకుతూ వారిని జీవితమే శాపగ్రస్తముగా మార్చుకున్నారు. అయినను దేవుడు ప్రేమిస్తూ, నీవు నా మాటలు విననే ఎడలా, నీ మార్గములు సరి చేసుకునే ఎడలా, మీ హృదయములను మార్చుకొని మంచి నడవడికను నడిచిన ఎడలా మీరు నా చేతిలోనికి వస్తే, ఇదిగో మీ మీద సాతాను ప్రభావితములన్నిటిని నిర్మూలపరిచి, సాతానుగాడు ద్వారా జరిగించిన గాయములన్నీ కట్టేవాడు నేనే, నిన్ను స్వస్థపరచువాడు నేనే, నిన్ను నిలబెట్టువాడు నేనే, నీ
నీకు ఆశీర్వాదకరముగా నువ్వు అనేకులకు పై చేయిగా ఉంచేవాడు నేనే కనుక ఈ మధ్యాహ్న వేళలో నిన్ను నీవు సమర్పించుకొని నిన్ను నీవు సరి చేసుకొని ప్రభుకు లోబడగలిగితే ఆయన చేతులలో నువ్వు ఉంటావు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు, ఆయన నిలబెట్టే దేవుడు, కృంగిన వాడిని లేవనెత్తగలిగిన వాడు, బలహీనులను బలపరచగలిగిన వాడు, ఇదిగో అస్వస్థతో బాధపడుతున్న వారిని సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడదాం, దేవునికి లోబడదాం. తండ్రి, నేను నా ఇష్టానుసారంగా నా ఆలోచన చొప్పున నేను నడుస్తున్నానేమో, అందుకనే నీ ఎదుటి నేను నిలబడలేకపోతున్నాను. ఇకనైనాను తండ్రి నీ మాట వింటున్నాయ్యా, నీకు లోబడతాను ప్రభు అంటూ ప్రభుకు లోబడదాం. చిన్న తీర్మానం చేసుకున్నా, నీకు నీవుగా తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ ముందు వెనక ఆయన ఆవరించున్నాడు. నీ స్థితిగతులన్నీ తెలుసు. అయినను నీవు అడగనిది, నువ్వు మొరపెట్టినది, నువ్వు ఆయన సన్నిధికి రానిది ఆయన నీకు ఏమి నువ్వు ఒక పై చేయి ఉండాలని ఆశపడుతున్నావా? నీ హృదయాన్ని ఆయన చేతులు కాదు పెట్టి, ప్రభా నేను బలహీనురాలనయ్యా, నేను నిలబడలేకపోతున్నానయ్యా, పాపభారం ఎక్కువైపోయిందయ్యా, అవిధేయత ఎక్కువైపోయింది, మెడవంచని పరిస్థితులు నేను ఉన్నానయ్యా. అందువల్ల నా నడుము కూడా నిటారుగా నిలబడలేకపోతున్నానయ్యా. దేవా నన్ను బలపరచయ్యా, దేవా నన్ను సరిచేయనయ్యా, నీ చేతులతో నన్ను చేర్చుకోయ్యా, నీ చేతులతో నన్ను పట్టుకోయ్యా, నీ చేతులు నన్ను దాల్చయ్యా అని దేవునికి సమర్పించుకున్నా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను. అవునయ్యా, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో. అందరూ పాడదామండి, అందరూ ఆ స్థితిలో ఉన్నారు. ఈవెన్ మై సెల్ఫ్. అవునయ్యా, నేను ఘోర పాపినన్నా, పాప ఊబిలో నన్ను పడి ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. శుద్ధి చేయుమో నీదు ఆత్మను, శుద్ధి చేయుమో పొందనిమో నీదు ఆత్మను. ప్రార్థన చివరి ప్రార్థన ఆశీర్వాదాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అందరం ఎక్కిపోయి చివరి ప్రార్థన ఆశీర్వాదం. అవునయ్యా, అవునయ్యా. దేవాని స్తోత్రం.
గుంపులో చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన గొప్ప తండ్రి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభా మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. తండ్రి యేసయ్య నిజముగా ప్రభా నేను మరచిన స్థితిలో మేమందరం ఉండి ఉన్నామేమో ప్రభా, నేను ఉండి ఉన్నానేమో ప్రభా తండ్రి. నీకు వందనాలు